ఇక ఢిల్లీలో జరుగుతున్న విస్తరణ పరిణామాల నేపథ్యంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురువారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్లినట్లుగా తెలిసింది. ఇక శుక్రవారం ఢిల్లీలో ఏఐసీసీ పెద్దలను కలిసి తనకు ఇచ్చిన హామీని గుర్తు చేసి కేబినెట్ భర్తీపై పట్టుబట్టే అవకాశాలు ఉన్నట్లుగా చర్చ జరుగుతుంది. ఇక మొత్తంగా ఢిల్లీలో ఏదో రాజకీయ సమీకరణాలు, సరికొత్త చర్చలు జరుగుతున్నాయి. రాజగోపాల్ రెడ్డిని కేబినెట్ లోకి తీసుకుంటే కేబినెట్ కు సంబంధించి చిక్కుముడులన్నీ విప్పేసినట్లే అన్న భావన పార్టీ హైకమాండ్ లో వ్యక్తమవుతుంది. ఇక ప్రస్తుతం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను కేబినెట్ లోకి తీసుకుని కీలక పోర్ట్ఫోలియో లేదా డిప్యూటీ సీఎం అప్పగించే అవకాశాలున్నాయన్న చర్చ జరుగుతుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, ఇటు దానం నాగేందర్ కూడా లైన్ క్లియర్ అయినట్లుగా కనబడుతుంది. మరి ఈ నేపథ్యంలో అప్డేట్స్ ఏంటి? అలాగే దానం నాగేందర్ రాజీనామా చేసి మరొకసారి పోటీ చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? అప్డేట్స్ ఏంటి? రైట్ వెన్నెల, తెలంగాణ పాలిటిక్స్లో మరికొన్ని ప్రకంపనలు చోటు చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పటికే పార్టీ ఫిరాయించడానికి సంబంధించి కూడా ఎమ్మెల్యేల పైన కూడా విచారణ వేగవంతం చేయాలని కూడా సుప్రీంకోర్టు స్పీకర్ని ఆదేశించింది. ఇక 4 వారాల గడువుకు సంబంధించి కూడా టైం పీరియడ్ కూడా పెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే 8 మందికి సంబంధించి కూడా విచారణ పూర్తయింది. ఇద్దరు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, అలాగే స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే ఏదైతే స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే శ్రీహరికి సంబంధించి కూడా ఇద్దరు సంబంధించి కూడా ఇది గవర్నర్ స్పీకర్ కార్యాలయం నుంచి కూడా గతంలో నోటీసులు పంపడం జరిగింది. ఆ నోటీసులకు సంబంధించి కూడా ఇరువురు వివరణ ఇవ్వలేదు, అఫిడవిట్ దాఖలు చేయని పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇక నిన్న మరోసారి స్పీకర్ కార్యాలయం నోటీసులు ఇచ్చింది. ఇక నోటీసులకు సంబంధించి కూడా అఫిడవిట్ దాఖలు చేయాలని కూడా సూచన చేసిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇక ఆ స్పీకర్ కార్యాలయం నుంచి ఎప్పుడైతే నోటీసులు వెళ్ళాయో దానం నాగేందర్కి సంబంధించి కూడా ఢిల్లీకి వెళ్ళారు హుటాహుటిన. ఎందుకంటే ఆయనకు సంబంధించి కూడా మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్గా మారే అవకాశాలు అయితే కనిపిస్తాయి. ఎందుకంటే ఇప్పుడు దానం నాగేందర్ పైన కూడా మొదటగా వేటు పడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఆయన బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూ సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా కాంగ్రెస్ బీఫామ్ పైన పోటీ చేయడం జరిగింది. ఇక దీనికి సంబంధించి కూడా సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అఫిడవిట్ దాఖలు చేశారు, అనర్హత వేటు వేయాలని కూడా సూచన చేశారు. స్పీకర్కి సంబంధించి కూడా మొన్న జరిగిన క్రాస్ ఎగ్జామ్లో బీఆర్ఎస్కి సంబంధించి కూడా పిటిషన్దారు ఎమ్మెల్యేలు ఈ అంశాన్ని కూడా ప్రస్తావించారు. ప్రధానంగా బీఆర్ఎస్లో కొనసాగుతూ కాంగ్రెస్ బీఫామ్ పైన పోటీ చేయడం జరిగింది. ఇది ఆ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి కూడా ఉల్లంఘించినట్టే. దీని దానం నాగేందర్ పైన కూడా చర్యలు తీసుకోవాలని కూడా వారైతే మొన్న క్రాస్ ఎగ్జామ్లో చెప్పిన పరిస్థితి అయితే ఉన్నది. కాబట్టి ఇప్పుడు సంబంధించి కూడా దానం నాగేందర్ రాజీనామాకు సిద్ధపడ్డట్టుగా తెలుస్తూ ఉంది. నిన్న ఆయన ఢిల్లీకి చేరారు. ఇక ఈ రోజుకు సంబంధించి కూడా ఖర్గేను కలిసిన పరిస్థితి ఉంది. ఖర్గేతో కూడా రాజీనామా అంశంతో పాటుగా మరోవైపు మంత్రివర్గంలోకి చోటు కనిపించాలని కూడా ప్రధానంగా కోరినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే దానం నాగేందర్కి సంబంధించి కావచ్చు, గతంలో బీఆర్ఎస్ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. గతంలో టీడీపీలో కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి రావడం జరిగింది. ఇక మరోసారి ఇప్పుడు ఆయన రాజీనామా చేస్తే ఖచ్చితంగా ఖైరతాబాద్కి సంబంధించి కూడా ఉప ఎన్నిక రాబోతూ ఉన్నది. కాబట్టి ఆ ఉప ఎన్నికలో ఇప్పుడు సంబంధించి కూడా దానం నాగేందర్ ఈ అంశాలన్నింటినీ కూడా ఢిల్లీలో ఏసీసీ పెద్దలతో చర్చిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే హరీష్, ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశం కూడా కొంతకాల క్రితం మనం చూసుకోవచ్చు. ఆయన పదవికి హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టు ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. దీనిపై ఇటు సీఎం రేవంత్ రెడ్డిపై కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన కూడా మరి ఢిల్లీకి పిలిచారు. మరి ఆయనకు కూడా మంత్రి పదవి వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా కనిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఇద్దరు కోమటిరెడ్డి బ్రదర్స్ కి మంత్రి పదవి ఉంటే పార్టీలో ఏమైనా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందంటారా? అప్డేట్స్ ఏంటి? రైట్, ప్రధానంగా ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించి కూడా మంత్రిగా కొనసాగుతూ ఉన్నారు. ఇక మరోవైపు రాజగోపాల్ రెడ్డికి సంబంధించి కూడా తన ఎప్పుడైతే ఆ పార్టీ అధికారంలోకి వచ్చిందో మంత్రివర్గ విస్తరణలో తమకు చోటు కల్పించాలి, ఏదైతే రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు అలాగే సీఎం రేవంత్ రెడ్డి పార్టీ మారింది. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్ళారు. బీజేపీ నుంచి ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. అప్పుడు సంబంధించి కూడా అగ్రనేత రాహుల్ గాంధీ తనకిచ్చిన హామీ మేరకు క్యాబినెట్లో ఆ భర్తీ కల్పించాలని కూడా ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కాబట్టి మొత్తంగా ఢిల్లీలో హై టెన్షన్ ఏదైతే కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే సమీకరణలు మారుతానే ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి తన ఎత్తుగడలతో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇక సంబంధించి కూడా బైపోల్లు నిర్వహించేందుకు సన్నిద్ధమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఇదే బాటలో స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి సంబంధించి కూడా రాజీనామా చేసి అక్కడ భారీ మెజార్టీతో గెలుస్తానన్న కూడా ధీమాతో ఆయన ఉన్నారు. ఆయనకు సంబంధించి కూడా ఈ 2 రోజుల్లో దీనిపైన కూడా డిసిషన్ తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక మొత్తంగా కోమటిరెడ్డికి సంబంధించి కూడా కోమటిరెడ్డి
బ్రదర్స్కి సంబంధించి కూడా క్యాబినెట్లో చోటు కల్పించాలని బలంగా కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి దీనికి మరో వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టి 15 మాసాలు కావస్తూ ఉన్నది. ఆయన సమర్థవంతంగా పార్టీ కార్యక్రమాలు కావచ్చు, పార్టీ సంబంధించి కూడా బలోపేతంతో పాటుగా ఇక పార్టీకి సంబంధించి కూడా ఆయన ఈ 15 మాసాలకు సంబంధించి కూడా క్రింది స్థాయి నుంచి కూడా బలోపేతం చేశారు. ఇప్పుడు ఆయన మరోసారి ఆయన సేవలకు సంబంధించి కూడా క్యాబినెట్లో ఏదైతే చోటు కల్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఒక వ్యూహాన్ని తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇక దానికి ఆయన క్యాబినెట్లో చోటు కల్పించి ఇక డిప్యూటీ చీఫ్ మినిస్టరా లేదా ఇతర మంత్రివర్గ పోర్ట్ఫోలియోకి సంబంధించి కూడా మహేష్ కుమార్ గౌడ్కి ఇచ్చి ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించి పీసీసీ చీఫ్గా చేసేందుకు ఒక వ్యూహాన్ని సిద్ధం చేస్తూ ఉన్నారు. మరోవైపు రాజగోపాల్ రెడ్డికి సంబంధించి కూడా మంత్రివర్గంలో తీసుకుంటే ఈ దానికి సంబంధించి కూడా గత కొద్ది రోజులుగా సంబంధించిన కోమటిరెడ్డి బ్రదర్స్ అంశానికి సంబంధించి కూడా పులి స్టాప్ పడుతుంది. మరోవైపు ఇక పీసీసీగా బాధ్యతలు నిర్వహించిన మహేష్ కుమార్ గౌడ్కి సంబంధించి కూడా ఆయనకు మరో పై స్థాయికి వెళ్ళి ఏదైతే ప్రాధాన్యత కల్పించినట్టుగా ఉంటున్నట్టుగా కూడా ఎత్తిగడని అయితే తీసుకున్నారు. చూసుకున్నట్టయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గనక ఒకవేళ గనక పీసీసీ చీఫ్ గనక చేస్తే, అలాగే ఇటు ప్రధానంగా చూసుకున్నట్టయితే మహేష్ కుమార్ గౌడ్కి క్యాబినెట్లో చోటు కల్పిస్తే పరిస్థితులు ఎలా ఉండే అవకాశం ఉందంటారు? రైట్, ప్రధానంగా ఈ ఎత్తుగడకు సంబంధించి కావచ్చు, అంటే ఈ అన్నిటికీ పులి స్టాప్ పడాలంటే ఖచ్చితంగా వ్యూహంతో వెళ్ళాలి. ఈ అంశాలన్నిటినీ నిన్న ఈ సీఎం రేవంత్ రెడ్డితో కూడా దానం నాగేందర్ చర్చించినట్టుగా తెలుస్తుంది. ఎప్పుడైతే స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసులు వెళ్ళాయో ఆయన హుటాహుటిన ఢిల్లీకి వెళ్ళారు, ఖర్గేలను కలవడం జరిగింది. ఖర్గే వద్ద కూడా ఇవే ప్రస్తావించిన అంశాలను కూడా చెప్పవచ్చు. దాని తర్వాత ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించి కూడా ఢిల్లీలో ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. ఇక రాజగోపాల్ రెడ్డికి సంబంధించి కూడా ఢిల్లీలో ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. ఇరువురు ప్రధానంగా బలంగా కోరుతా ఉన్నారు. రాజగోపాల్ రెడ్డికి సంబంధించి కూడా తనకి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. కాంగ్రెస్ ఎన్నికల ముందు తనకు ఏదైతే మంత్రివర్గంలో ఎమ్మెల్యేగా గెలిస్తే మంత్రివర్గంలో చోటు కల్పిస్తాననే హామీ ఉన్నదో వాటిని నిలబెట్టుకోవాలని కూడా ఢిల్లీ పెద్దలతో ఆయన లాబింగ్ చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇక్కడ ఏదైతే ఖైరతాబాద్ ఉప ఎన్నిక కావచ్చు, స్టేషన్ గణపూర్కి సంబంధించి కూడా ఉప ఎన్నిక వస్తే ఒకవైపు కడియం సిఆర్కి సంబంధించి తాను రాజీనామాకు సిద్ధపడ్డట్టుగా కూడా అనుచరులు చెప్తున్న పరిస్థితి అయితే ఉన్నది. అక్కడ ఖచ్చితంగా గెలుస్తామనే ధీమాతో అనుచరులు ఉన్నారు. ఆయనకు సంబంధించి కూడా మంత్రివర్గంలో చోటు అడగట్లేదు. మరోవైపు దానం నాగేందర్కి సంబంధించి కూడా ముందు నుంచి ఆయన ఇప్పుడు మంత్రివర్గంలో చోటు కల్పించాలని కోరుతా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎఫెక్టెడ్ ఫస్ట్గా దానం నాగేందర్ పైన పడుతుంది కాబట్టి ముందుగా ఆయన పైన వేటు పడితే 6 ఏళ్ళు సంబంధించి కూడా ఎన్నికలలో పోటీ చేసేందుకు ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇక మరో 6 ఏళ్లకు సంబంధించి అంటే ఈ వేటు తన పైన పడుతుంది కాబట్టి దాన్ని ఎదుర్కోవాలంటే రాజీనామా చేసి అక్కడ ఉప ఎన్నికలు పోటీ చేయాలి. ఈ అంశాలన్నింటిని కూడా ఖర్గే వద్ద ప్రస్తావించారు. నేను ఖచ్చితంగా పోటీకి సిద్ధంగా ఉన్నాను, కాకపోతే తనకు మంత్రి పదవులకు కూడా చోటు కల్పించాలని కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడున్న పరిస్థితులకు సంబంధించి ఎప్పుడైతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ 25,000 మెజార్టీతో అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిచిన తర్వాత హైదరాబాద్లో సమీకరణలు మారాయి. ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ తర్వాత ఇప్పుడు దానం నాగేందర్ ఖైరతాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమనే ధీమాతో ఆయన ఉన్నారు. ఎన్నికలకు సంబంధించి కూడా సిద్ధంగా ఉన్నాను, రాజీనామాకు సిద్ధంగా ఉన్నట్టుగా కూడా ఖర్గేకి చెప్పినట్టుగా కూడా సమాచారం అందుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ 2 రోజుల్లోకి సంబంధించి కూడా దీనిపైన అదైతే రాజీనామాకు సంబంధించి కూడా నిర్ణయాన్ని తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇదే బాటలో స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం సిఆర్కి సంబంధించి కూడా దానం బాటలో ఆయన కూడా రాజీనామాకు సిద్ధమవుతున్నట్టుగా కూడా ఆన్సర్లంతా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి మొత్తంగా ఈక్వేషన్స్ మారుతూ ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఒక వ్యూహంతో ముందుకెళ్తా ఉన్నారు. ఇక్కడ పీసీసీకి పోర్ట్ఫోలియో ద్వారా ఏదైతే క్యాబినెట్లోకి తీసుకొని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇవ్వాలా లేదంటే ఇతర పోర్ట్ఫోలియో ఇవ్వాలి అనే అంశాలపైన దీనిపైన కూడా ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది. దాంతోపాటుగా రాజగోపాల్ రెడ్డి మంత్రివర్గంలో తీసుకొని కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పీసీసీగా బాధ్యతలు అప్పచెప్పాలా, ఇక మరోవైపు దానం నాగేందర్కి సంబంధించి ఎందుకంటే 2 ఖాళీలు ఉన్నాయి. 2 ఖాళీలకు సంబంధించి కూడా అకామిడేషన్ చేస్తే ఇక్కడ దానం నాగేందర్ అలాగే పీసీసీగా కొనసాగుతున్న ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్కి ఇక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అలాగే ఇతర పోర్ట్ఫోలియో ఇస్తే ఆ రెండింటిని భర్తీ చేసినట్టుగా ఉంటుంది. ఇక కోమటిరెడ్డికి సంబంధించి కూడా పీసీసీగా బాధ్యతలు అప్పచెప్తే ఇక రాజగోపాల్ రెడ్డికి సంబంధించి కూడా ఆ మంత్రివర్గంలోకి తీసుకుంటే ఇక ఎవరిని తొలగించాలి వీటన్నిటికి సంబంధించి కూడా ఒక వ్యూహంతో ముందుకెళ్తా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. 2 భర్తీలకు సంబంధించి కూడా ఇప్పుడు 3 పోటీలో ప్రధానంగా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇక
ముఖ్యంగా ఈ అంశాలన్నిటికి సంబంధించి కూడా వ్యూహాత్మకంగా సీఎం రేవంత్ రెడ్డి వెళుతూ ఉన్నారు. అధిష్టానంతో ఇప్పుడు దానం నాగేందర్ చర్చిస్తున్న పరిస్థితి ఉంది. మరికొంతమందిని అధిష్టాన కేసీ వేణుగోపాల్తో సహా మరికొంతమంది అధిష్టాన పెద్దలతో చర్చించిన తర్వాత తనకి సంబంధించి కూడా ఆ రాజీనామా నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. ఒకవైపు మంత్రివర్గంలో చోటుకు సంబంధించి ఇక్కడ హైకమాండ్ ఏ విధంగా ఆదేశిస్తుంది, ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా ఎట్లాంటి వ్యూహాలతో ముందుకెళ్తాడు, ఇక పీసీసీకి సంబంధించి కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కల్పిస్తే అక్కడ మంత్రివర్గంలో కోమటిరెడ్డి బ్రదర్స్కి సంబంధించి ఎవరిని మంత్రివర్గంలో ఉంచాలి, ఎవరిని పీసీసీగా బాధ్యతలు అప్పచెప్పాలి, ఈ అన్ని అంశాలపైన కూడా దానం నాగేందర్ ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్ హరీష్, థ్యాంక్ యూ.